హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్ అనే అక్షరంతో పేరు గల వ్యక్తులు జీవితంలో ఎటువంటి విజయాలను పొందుతారు, వారి లక్షణాలు వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటాయి, వారు విజయాన్ని సాధించడానికి చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్ అనే అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 14వ అక్షరం. 14 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. ఎన్ అనే అక్షరంతో పేరు గల వ్యక్తులు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఎన్ అనే అక్షరంలో సంఖ్యాబలం 5. 1 + 4 అంటే 5. 5 అంటే పంచభూతాలు దీవించే నెంబర్గా చెప్తారు. 5 అనేది బుధుడికి సంబంధించిన నెంబర్. బుధుడు అంటే ఇంటెలెక్చువల్ ప్లానెట్. వీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు. వీరు ఎక్కువగా జీవితంలో మార్పును కోరుకుంటూ ఉంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. ఒకచోట స్థిరంగా ఉండడానికి ఇష్టపడరు. ఎదుటివారితో సందర్భానుసారంగా మాట్లాడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సమయానికి తగిన విధంగా మాట్లాడతారు. ఏ సమయానికి ఏ విధంగా మాట్లాడడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు. ఎదుటివారిని ఆకర్షించే విధంగా మాట్లాడతారు. ఎన్ అనే అక్షరంతో పేరు గల వ్యక్తులు నెహ్రూ గారు, పివి నరసింహారావు గారు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు. వీరి పేర్లన్నీ కూడా ఎంతో స్టార్ట్ అవుతాయి. వీరు మాట్లాడే విధానం ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటుందని మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇతర దేశాలతో మంచి రిలేషన్ కలిగి ఉండేలా మాట్లాడతారు. ఎన్ అనే అక్షరంతో పేరు గల వ్యక్తులు పొలిటికల్ రంగాల్లో కూడా బాగా రాణిస్తారని వీరిని బట్టి తెలుసుకోవచ్చు. వీరికి ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా రంగంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కానీ వీరు స్మార్ట్ వర్క్ని ఎక్కువగా చేస్తారు. శారీరక శ్రమను ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. వీరు సాహిత్యము మరియు ఫిలాసఫర్గా కూడా ఉంటారు. కష్టాలు, ఫెయిల్యూర్స్ నుంచి కూడా సక్సెస్ ఎలా సాధించాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. కష్టాలు వచ్చాయని కుంగిపోరు. జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఒక అనుభవంగా భావిస్తారు. కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరు ఏదైనా సరే కేవలం చూసి దాని గురించి పూర్తిగా అవగాహన పొందుతారు. చూడగానే దాని పట్ల నైపుణ్యాన్ని తెచ్చుకుంటారు. ఎన్ అనే అక్షరం చూడడానికి షార్ప్గా ఉంటుంది. వీరు న్యాయవాద వృత్తుల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. వీరు ధనం కోసం, అదేవిధంగా సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. ఎన్ అనే అక్షరంతో పేరు గల వ్యక్తులు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆయుష్ అంటే ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఎన్ అక్షరంతో పేరు గల వ్యక్తులు మంచి సంపాదన గడిస్తారు. సంతానం కూడా అభివృద్ధిలో ఉంటుంది. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. అవకాశాల కోసం అధికంగా ప్రయత్నించకుండానే కేవలం చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉంటే చాలు. ఆలోచన ఆచరణలో ఉంచి మంచి వృద్ధిలోకి వస్తారు. ఏమైనా కొత్త పరిచయాలు జరిగితే ఆ కొత్త పరిచయాలు మన భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని ఆలోచిస్తారు. ప్రేమ విషయాలలో కూడా అంత అనుకూలంగా ఉండదు. కానీ ఎటువంటి ఫెయిల్యూర్ అయినా సరే మానసికంగా తీసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం వంటివి ప్రతి విషయాన్ని కూడా జీవితంలో ఇది ఒక అనుభవం, దీని నుంచి నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. ఏ విషయాన్ని కూడా ఇతరులతో పంచుకోరు. మీరు సాధించే విజయం పక్కవారికి ఒక షాక్ తగిలినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వీరు వేసే ప్రణాళికలు ముందుగా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. సైలెంట్గా వారు చేయవలసిన పనులు చేస్తూ విజయాన్ని పొందుతారు. ప్రతి విషయంలో కూడా నూతనత్వాన్ని కోరుకుంటారు. వీరి ఆలోచనలు కూడా ఎప్పుడూ సృజనాత్మకంగా ఉంటాయి. ఏదైనా విషయాన్ని కొత్తగా చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. వీరు కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో బాగా రాణిస్తారు. వీరికి ప్రతి రంగం గురించి కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళ మెదడు పాదరసంలా పనిచేయడం వల్ల ఎవరికి దొరకకుండానే ఏ రంగంలో ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అనే దాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఏ విషయమైనా సరే ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉంటారు. చెడు వ్యసనాలు ఉండవు. వీరి కింద వారితో పనిని ఎలా చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు. సక్సెస్ పొందిన తర్వాత మాత్రమే ఇతరులకు తెలియాలి అని అనుకుంటారు. 5, 1, 6, 8 నంబర్లు వీరికి బాగా కలిసి వస్తాయి. వీరికి ఆదివారము, బుధవారం మరియు శుక్రవారం బాగా కలిసి వస్తాయి. వీరికి ఎరుపు రంగు, గులాబీ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తాయి. వీరు ఏదైనా వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టాలి అనుకునేటప్పుడు నేమింగ్ బోర్డ్స్ పైన ఆకుపచ్చ రంగులు పెట్టడం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీరు ఒకే రకమైన ఫుడ్ తినడానికి
ఎక్కువగా ఇష్టపడతారు. వీరు దూర ప్రయాణాలకి, ఫుడ్కి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే ప్రారంభంలో ఎక్కువగానే ఇబ్బందులు పడతారు, కానీ దాన్ని వదలకుండా శ్రమించడం వల్ల నంబర్ 1 స్థాయికి చేరుకుంటారు. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. వీరు MBA మరియు చార్టర్డ్ అకౌంటెంట్ చేసినట్లయితే మంచి పేరును, అభివృద్ధిని సాధిస్తారు. మంచి సంపాదన కూడా పొందుతారు. వీరికి టైం మేనేజ్మెంట్ మీద పరిపూర్ణ అవగాహన ఉంటుంది. ప్రతి విషయంలో కూడా పూర్తిగా క్లారిటీని కలిగి ఉంటారు. క్రమశిక్షణగా ఉంటారు. వీరు తెలియని వ్యక్తులను కూడా తొందరగా పరిచయం చేసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. మనసులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే బయటకు మాత్రం నవ్వుతూనే ఉంటారు. ఎదుటివారికి ఎక్కువగా సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు. N అనే అక్షరంతో పేరుగల వ్యక్తులు జీవితంలో తొందరగా అభివృద్ధి సాధించడానికి చేయవలసిన దేవతారాధన చూసినట్లయితే వీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. గణపతి అష్టోత్తరం చదవడం వల్ల మంచి వృద్ధిని సాధిస్తారు. శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వల్ల జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. బుధవారం రోజున ఎర్రటి పుష్పాలు మరియు గరిక గణపతికి సమర్పించడం వల్ల జీవితంలో తొందరగా అభివృద్ధి సాధిస్తారు. బుధవారం రోజు తమలపాకు కట్టను మరియు ద్రాక్ష పళ్లను ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల జీవితంలో మంచి అభివృద్ధిని పొందుతారు. గురువారం రోజు గుమ్మడికాయ దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. నిత్యం తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల జీవితంలో మంచి స్థాయికి చేరుకోవడానికి తగిన అవకాశాలను పొందుతారు. చూశారు కదా ఫ్రెండ్స్, N అనే అక్షరంతో పేరు గల వ్యక్తుల జీవితంలో ఎటువంటి విజయాలను పొందుతారు, వారి లక్షణాలు, వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటాయి, వారు విజయాన్ని సాధించడానికి చేయవలసిన దేవతారాధన ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కదా. మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో N అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.